6 lecturers A to F are to be delivered from Monday to Sunday. One lecturer every day. The first condition given here, lecture C cannot be delivered on Friday. Lecture A is delivered immediately after lecture D. There should be gap of 2 days between the lecture B and F. There is one holiday except Saturday. Lecture F is delivered on the next day of the holiday. Lecture E is delivered on Wednesday and it is not immediately followed by lecture F. Lecture B is delivered before lecture F. That is a given conditions అండి. Okay. So conditions అని ఒకసారి ప్రాపర్ గా రీడ్ చేసి చాలు you get the answer అండి. Right? Okay. Same question guys here. Same question. సో ప్రాబ్లమ్ ని కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ ప్రాపర్ గా చెక్ చేద్దామండి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే కీ పాయింట్స్ చెక్ చేసుకుందామండి. వాట్ ఇస్ ద కీ పాయింట్స్ అండి? ఫస్ట్ చూడండి ఒకసారి కళ్ళు మూసుకొని ఆప్షన్ ఈ దగ్గర అది కండిషన్ ఈ దగ్గరికి వెళ్ళిపోదామండి. వాట్ ఇస్ ద కండిషన్ ఈ? లెక్చరర్ ఈజ్ డెలివర్డ్ ఆన్ వెనస్డే అంటే వెనస్డే ఈ అనే పర్సన్ ని కన్ఫర్మ్ చేయించండి. రైట్, మాట్లాడొచ్చండి. నో ఇష్యూ అండ్ ఆల్ ఆఫ్ యూ. అన్నెసరీ కాదు. Lecturer is delivered on Wednesday. Right. Wednesday ini confirm చేసేసాము. And is not immediately followed by lecture F. అంటే థర్స్డే ఎఫ్ అనే పర్సన్ క్లాస్ తీసుకోకూడదు. ఈ క్లాస్ తీసుకున్న నెక్స్ట్ డే ఎఫ్ అనే పర్సన్ క్లాస్ తీసుకోకూడదు. దట్ ఈస్ ద కండిషన్ అండి. రైట్. ఇప్పుడు చూడండి ఫస్ట్ కండిషన్ ఏంటి? వాట్ ఇస్ ఫస్ట్ కండిషన్? లెక్చరర్ సి కెనాట్ బి డెలివర్డ్ ఆన్ ఫ్రైడే. ఫ్రైడే రోజు సి అనే పర్సన్ క్లాస్ తీసుకోకూడదు. రిమైనింగ్ ఏ డే అయినా క్లాస్ తీసుకోవచ్చు. నో ఇష్యూ అండి ఇక్కడ. రైట్. నెక్స్ట్ కండిషన్ అండి, లెక్చరర్ ఏ ఇస్ డెలివర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లెక్చరర్ డి. అంటే సో ఫస్ట్ డి అనే పర్సన్ క్లాస్ తీసుకుంటే ఆ నెక్స్ట్ డే ఎవరు తీసుకోవాలి క్లాస్? ఏ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాలండి. దట్ ఈస్ ద సెకండ్ కండిషన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ కండిషన్? థర్డ్ కండిషన్, there should be gap of 2 days between lecturer B and F. So అంటే B కి F కి between 2 days gap ఉండాలి. And that too first ever class తీసుకోవాలి, B అనే person class తీసుకోవాలి. Check the last condition. Lecturer B is delivered before lecturer F and F కన్నా before 2 days ముందు B అనే person class తీసుకోవాలని మీనింగ్ అండి. రైట్. ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనము అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫర్ ఎగ్జాంపుల్ B అనే పర్సన్ మండే క్లాస్ తీసుకున్నారు అనుకుందామండి. లెట్ us assume మండే క్లాస్ తీసుకున్నారు అనుకోండి. సో 2 days గ్యాప్ ఉంటుంది. ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఖచ్చితంగా ఎఫ్ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాలి. బిని మండే కన్ఫర్మ్ చేస్తే, కానీ కండిషన్ ఏమన్నాడు ఇక్కడ? ఈ క్లాస్ తీసుకున్న వెంటనే నెక్స్ట్ డే ఎఫ్ అనే పర్సన్ క్లాస్ తీసుకోకూడదు. సో దట్స్ వై బి అనే పర్సన్ మండే మనము కన్ఫర్మ్ చేయలేము. ఈజ్ క్లియర్ అండి ఆల్ ఆఫ్ యూ? అర్థమవుతుందా? సార్ నో? Yes, sir. రైట్ అండి. నెక్స్ట్, సో దట్స్ వై మనం ఏం చేద్దామంటే ఇక్కడ బి అనే పర్సన్ ట్యూస్డే తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume అండి, నాట్ ఏ కన్ఫర్మ్ అండి, లెట్ us assume. సో మండే ట్యూస్డే తీసుకున్నాం అనుకోండి బి అనే పర్సన్ ని. సో 1, 2, 3 అంటే సో ఆఫ్టర్ 2 days తర్వాత ఫ్రైడే ఎఫ్ అనే పర్సన్ ని మనం కన్ఫర్మ్ చేసాము. అది కన్ఫర్మ్ కాదని లెట్ us assume అండి. సో రిమైనింగ్ కండిషన్స్ కూడా అరేంజ్ చేద్దాం. ఇన్ కేస్ రాంగ్ వచ్చింది అనుకోండి అప్పుడు ట్యూస్డే బి అనే పర్సన్ కాదు అని చెప్పేస్తాను నేను. రైట్ అండి. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ కండిషన్ చెక్ చేయండి ఒకసారి. ఆప్షన్ ఫోర్త్ కండిషన్, దెర్ ఈస్ వన్ హాలిడే ఎక్సెప్ట్ సాటర్డే. సాటర్డే మాత్రం హాలిడే ఇవ్వకూడదంట. రిమైనింగ్ ఏ డేస్ అయినా మనం హాలిడే ఇవ్వచ్చు. నో ప్రాబ్లం అండి ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ కండిషన్ లెక్చరర్ ఎఫ్ ఇస్ డెలివర్డ్ ఆన్ ద నెక్స్ట్ డే ఆఫ్ ద హాలిడే. అంటే హాలిడే నెక్స్ట్ డే ఎవరు క్లాస్ తీసుకోవాలి అంటే ఎఫ్ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాలి. ఆల్రెడీ ఎఫ్ అనే పర్సన్ మనం కన్ఫర్మ్ చేసాం కాబట్టి సో థర్స్డే మనం హాలిడే కన్ఫర్మ్ చేయొచ్చా అండి? సార్ నో? ఓకే. సో థర్స్డే మనం హాలిడే కన్ఫర్మ్ చేయొచ్చండి. నో ఇష్యూ ఇక్కడ. రైట్. సో మూవ్ ఆన్ టు సెకండ్ కండిషన్ అండి. వాట్ ఇస్ ద సెకండ్ కండిషన్ అండి? లెక్చర్ ఏ ఇస్ డెలివర్డ్ ఇమిడియట్లీ ఆఫ్టర్ లెక్చర్ డి అండి. అంటే డి అనే పర్సన్ క్లాస్ తీసుకున్న వెంటనే నెక్స్ట్ డే ఎవరు తీసుకోవాలి క్లాస్ అంటే ఏ అనే పర్సన్ తీసుకోవాలి. అంటే 2 days కావాలి వెంటనే మనకి ఇక్కడ. సాటర్డే సండే మాత్రమే ఉంది, అబోవ్ మండే ఒక్కటే ఉంది కాబట్టి సాటర్డే డి అనే పర్సన్ క్లాస్ కన్ఫర్మ్ చేస్తాను. అప్పుడు ఏ అనే పర్సన్ సండే కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా? రైట్. ఇంకా సి అనే పర్సన్ మాత్రం ఒక్కడే ఉన్నారు, ఓన్లీ 1 day ఉంది కాబట్టి మండే సి అనే పర్సన్ నేను కన్ఫర్మ్ చేసేస్తున్నానండి. ఓకే. రైట్. ఎక్కడ కండిషన్స్ అనేవి డిస్టర్బెన్స్ అవ్వలేదు. ఆల్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫై కాబట్టి సో దట్ ఇస్ ద ఫజల్ ఇస్ కరెక్ట్ అని మీనింగ్ అండి ఇక్కడ. రైట్ అండి. ఇప్పుడు
Any doubts regarding Fazil? Okay, right. Move on to questions and which of the following is the last lecture in the series and last ever class తీసుకున్నారు ఏ person class తీసుకున్నారు right, that's why first option is the right answer. Next, what is second question? On which day there is no lecture? So ఎప్పుడు హాలిడే అండి? సో థర్స్డే హాలిడే అండి. That's why option 4 is the right answer అండి. Option 4 is the right answer. Okay, right. What is the third question? How many lectures are organized between C and D? C key, D key between how many persons? 1, 2, 3 and D. Holiday count cheyakudandi. Holiday count cheyakudadu. Only 3%. That's why option 4 is the right answer అండి. Next, which day will the lecture F be organized? F అనే person class ఎప్పుడు తీసుకున్నారు? Friday తీసుకున్నారు. So that's why option 2 is the right answer. Next, which lecturer was organized on Saturday? Saturday ever class తీసుకున్నారండి? So D అనే person class తీసుకున్నారు. That's why option 2 is the right answer. Clear and all of you? Any doubts regarding Fazil? Guys, all of you please respond. Okay, very good and excellent. Right. Right, one more puzzle అండి. 9 persons A to A9 live on a different floors of a building of 9 floors such that ground floor is numbered as 1 and floor above ground floor is numbered as 2 and so on. Only one person live between A1 and A6. A3 is lives on one of the above floor A6. So floor below A6. The number of persons living above A3 is equal to the number of persons living below A8. A9 lives on the 6th floor. A5 lives on odd number floor above the floor on which A9 lives. Only 3 persons live between A5 and A7. A1 lives on an even number floor immediately below the floor on which A4 lives but not on the floor number 8 అండి. ఓకే, దట్ ఇస్ ద గివెన్ కండిషన్స్ అండి. రైట్, సో కండిషన్స్ మొత్తం మీరు చదవద్దండి. కీ పాయింట్స్ ఉంటే కీ పాయింట్స్ తీసేసుకొని ఫాస్ట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. రైట్, సేమ్ క్వశ్చన్ అండి, సేమ్ క్వశ్చన్. కాకపోతే వాళ్ళ సో ఇంక్రీజ్ చేశాను కాబట్టి బిగ్ క్వశ్చన్ లా ఉంటుంది, బట్ ఇక్కడ నాట్ రిక్వైర్డ్ అండి. సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఫ్లోర్ ఫజిల్స్ అండి. Right. So ground floor is number 1 and above floor is 2, 3 and so on up to how many floors here? 9 floors ఉన్నాయండి. 9 floors ఉన్నాయి. And సో ఇక్కడ A1 to A9 పర్సన్స్ ఉన్నారు. మనము ఆ పర్సన్స్ ని ఆ ఫ్లోర్స్ ని మనము అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి ఇక్కడ. రైట్ అండి. ఓకే, సో వాట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్ అండి? కీ పాయింట్ చెక్ చేయండి. క్వశ్చన్ మొత్తం చదవద్దండి, కీ పాయింట్ చెక్ చేసుకోండి ఒకసారి. సో రైట్, ఏమున్నాయి ఇక్కడ? ద నంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ అబోవ్ ఈక్వల్ ది రైట్. ఓకే రైట్, ఇప్పుడు చూడండి ఈ పాయింట్ చూడండి. ఇక్కడ A9 లివ్స్ ఆన్ ద 6th ఫ్లోర్. అంటే 6th ఫ్లోర్ లో A9 ని మనం కన్ఫర్మ్ చేయొచ్చా అండి? సో A9 ని 6th ఫ్లోర్ లో కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకే రైట్ అండి. ఇలాంటి కీ పాయింట్స్ మనం చెక్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ పాయింట్స్ లేవనుకోండి, రైట్, ఇంకా కండిషన్స్ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రాపర్ గా పద్ధతి ప్రకారం. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ కండిషన్ అండి. ఓన్లీ వన్ పర్సన్ లీవ్ బిట్వీన్ A1 అండ్ A6 అండి. A1 కి A6 కి బిట్వీన్ హౌ మెనీ పర్సన్స్ ఉన్నారంట? ఓన్లీ వన్ పర్సన్స్ మాత్రమే ఉన్నారంట అక్కడ. ఓకేనా? సో మీరు ప్రాపర్ గా కండిషన్స్ అన్ని రీడ్ చేస్తే చాలు, విల్ గెట్ ద ఆన్సర్ అండి. రైట్, వాట్ ఇస్ ద నెక్స్ట్ కండిషన్ అండి? A3 lives on the one of the floor below A6 అండి. సో A6 కి బిలో ఎవరు ఉంటారంట? A3 అనే పర్సన్ ఉంటారంట. ఓకేనా? రైట్, నెక్స్ట్ కండిషన్ ఏంటండి? ద నంబర్ ఆఫ్ పర్సన్స్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ అబోవ్ A3 అంటే A3 కి అబోవ్ A8 కి బిలో పర్సన్స్ ఎలా ఉండాలంటే మిడిల్ పర్సన్స్ ఈక్వల్ గా ఉండాలంట. ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? రైట్, తర్వాత చెక్ చేసుకుందామండి. నెక్స్ట్ A9 లీవ్స్ ఇన్ ద 6th ఫ్లోర్ అయిపోయింది. నెక్స్ట్ A5 లీవ్స్ ఆన్ అన్ ఆడ్ నంబర్ ఫ్లోర్ అబోవ్ ద ఫ్లోర్ ఆన్ విచ్ A9 లీవ్స్ అండి. ఓకేనా? అంటే A9 కి అబోవ్ ఫ్లోర్ లో ఆడ్ నంబర్ ఫ్లోర్ ఏముంది ఇక్కడ?
సెవెంత్ ఫ్లోర్ ఉందండి, ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటే ఇక్కడ A5 ని కన్ఫర్మ్ చేసేయచ్చు మనము. A5 ని మనము కన్ఫర్మ్ చేయొచ్చు. ఎందుకంటే A5 లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అబోవ్ ద ఫ్లోర్ ఆన్ విచ్ A9. A9 కి అబోవ్ ఉన్న సో ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో సో మనం A5 ని కన్ఫర్మ్ చేయొచ్చు. సో అందుకని నేను సో సెవెంత్ ఫ్లోర్ లో కన్ఫర్మ్ చేస్తున్నాను. రైట్. నెక్స్ట్ అండి, ఓన్లీ 3 persons లీవ్ బిట్వీన్ A5 అండ్ A7. A5 కి అండ్ A7 కి బిట్వీన్ ఎంతమంది ఉండాలంట? 3 persons మాత్రం ఉండాలి. ఓన్లీ 3 persons లీవ్ బిట్వీన్ A5 అండ్ A7. రైట్. ఈ కండిషన్ అరేంజ్ చేసేద్దామండి. ఇక్కడ మనం చూడండి, ఆల్రెడీ A5 ని కన్ఫర్మ్ చేసాం కాబట్టి A5 కి అబోవ్ ఓన్లీ 2 places మాత్రమే, 2 persons 2 floors మాత్రమే ఉన్నాయి. అంటే మనం కన్ఫర్మ్ చేయలేము. అందుకని A5 కి బిలో వెళ్ళిపోదామండి. బిలో వెళ్ళిపోయామనుకోండి 1 2 3 అంటే థర్డ్ ఫ్లోర్ లో A7 ని మనం కన్ఫర్మ్ చేసేయచ్చు. థర్డ్ ఫ్లోర్ లో A7 ని మనము కన్ఫర్మ్ చేయొచ్చు. కన్ఫర్మ్ చేయొచ్చండి ఆల్ ఆఫ్ యూ? సార్ సార్ A5 సార్ 9th floor లో A5 ఆడ్ నెంబర్ లో ఉండాలన్నారు కదా సార్, 9 కూడా ఆడ్ అవుతుంది కదా సార్? ఎస్ ఇందాక నుంచి ఎవరు అడుగుతారా అని చూస్తున్నా నేను. ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. రైట్, A5 ని 9th ఫ్లోర్ లో పెట్టేసాం అనుకుందాం. రైట్, ఇప్పుడు 6th ఫ్లోర్ లో A9 ని కన్ఫర్మ్ చేసేయచ్చు. రైట్ అండి, 3 persons కావాలి ఇప్పుడు మనకి. 1 2 3 అంటే సో ఇక్కడ 5th ఫ్లోర్ లో A7 ని కన్ఫర్మ్ చేయొచ్చు కదా. 2 ways లో వెళ్దాం మనం ఇక్కడ. క్లియరా అండి? సార్ నో? ఓకే సార్. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ వన్ అండి. A1 లీవ్స్ ఆన్ అండ్ ఓకే చెప్పండి. Okay, so A1 lives on an even number floor immediately below the floor on which A4 lives అండి. అంటే A4 కి బిలో ఇమ్మీడియట్లీ గా ఉండాలి ఎవరు? A1 ఏముండాలి? ఈవెన్ నంబర్ ఫ్లోర్ లో ఉండాలి. ఓకేనా? ఈవెన్ నంబర్ ఫ్లోర్ లో ఉండాలి. రైట్ అండి. అంటే ప్రాబ్లమ్ మీరు కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే, చూద్దాం. నెక్స్ట్ కండిషన్ ఏమన్నాడు ఇక్కడ? A4 lives బట్ నాట్ ఆన్ ద ఫ్లోర్ నంబర్ 8 అండి. 8th ఫ్లోర్ లో మాత్రం ఎవరు ఉండకూడదంట? A1 ఉండకూడదంట. కానీ A1 ఉండకూడదంట. రైట్ అండి, ఇవి కండిషన్స్ ఇచ్చినవి ఇక్కడ. ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనము సో ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి ఇక్కడ. రైట్, ఇంకా ఒకసారి మనం ఫస్ట్ 1 by 1 చెక్ చేసుకుంటూ వద్దామండి కీ పాయింట్స్ ఏమున్నాయో. సో A1 కి A6 కి బిట్వీన్ 1 person ఉండాలి. A6 కి బిలో ఎవరు ఉండాలి? A3 ఉండాలి. రైట్, ఇప్పుడు ఈ కండిషన్ చూడండి ఒకసారి. ఈ కండిషన్ చెక్ చేసుకుందాం. A3 కి అబో A8 కి బిలో మిడిల్ లో పర్సన్స్ ఎలా ఉండాలి? ఈక్వల్ గా ఉండాలంట. రైట్, ఇప్పుడు నేనేం చేస్తున్నా, నేను ఫస్ట్ ఫ్లోర్ లో A3 ని కన్ఫర్మ్ చేస్తున్నానండి ఇక్కడ. అంటే కన్ఫర్మ్ కాదు, లెట్ us అస్యూమ్ అండి, అజంప్షన్ అంతే. సో A3 ని ఇక్కడ కన్ఫర్మ్ చేసి ఫస్ట్ ఫ్లోర్ లో అండ్ 9th ఫ్లోర్ లో A8 ని కన్ఫర్మ్ చేస్తున్నానండి. ఇప్పుడు కౌంట్ చేసుకోండి ఒకసారి. 1 2 3 4 5 6 7 అండి. అంటే A8 కి బిలో 7 persons ఉన్నారు. సో A3 కి అబౌవ్ కూడా చెక్ చేయండి. 1 2 3 4 5 6 7 అంటే A3 కి అబోవ్ A8 కి బిలో సో బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నారు లేదండి? 7 persons బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్? రైట్ అండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన సిరీస్ ప్రకారం అంటే 9th వన్ లో A5 ని మనం కన్ఫర్మ్ చేస్తే అంటే సేమ్ లైక్ దిస్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో A3 ని కన్ఫర్మ్ చేస్తాను, అప్పుడు 8th ఫ్లోర్ లో A8 ని కన్ఫర్మ్ చేస్తాను. ఇప్పుడు కౌంట్ చేయండి. A3 అబోవ్ 1 2 3 4 5 6 7 8 persons వస్తున్నారు. ఓకేనా? రైట్, A8 కి బిలో చెక్ చేయండి. 1 2 3 4 5 6 persons మాత్రమే వస్తున్నారు. రైట్, నాట్ ఈక్వల్ కదండి. అంటే మీనింగ్ ఏంటి? A5 ని మనం 9th ఫ్లోర్ లో కన్ఫర్మ్ చేయకూడదు. 7th ఫ్లోర్ లో మాత్రమే A5 ని కన్ఫర్మ్ చేయాలి. బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి నేను 9th ఫ్లోర్ లో సో కన్ఫర్మ్ చేయట్లేదండి. ఓకే, రైట్ అండి. A3 ని ఎలాగో కన్ఫర్మ్ చేసాం మనం. A6 కి బిలో ఎవరు ఉండాలి? A3 ఉండాలి. అంటే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో నేను A6 ని కన్ఫర్మ్ చేసేయచ్చా? రైట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, A1 కి A6 కి బిట్వీన్ 1 person ఉండాలంట. ఆల్రెడీ A6 ని కన్ఫర్మ్ చేశాను కాబట్టి బిట్వీన్ ఎవరున్నారు? A1 కి A6 కి అంటే A7 ఉన్నారు. బిట్వీన్ 1 person ఉన్నాడు. ఓకేనా? రైట్ అండి, ఇప్పుడు క్లియర్ అయిపోయింది ఇక్కడ. ఇంకొక చూడండి, A1 అనే పర్సన్ 8th నెంబర్ ఫ్లోర్ లో ఉండకూడదు, కానీ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి. అందుకని 4th ఫ్లోర్ ఇస్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ కదా. అంటే A1 ఇక్కడ కన్ఫర్మ్ చేసేయచ్చు. A1 ఇక్కడ కన్ఫర్మ్ చేసామనుకోండి, అబో ఎవరిని కన్ఫర్మ్ చేయొచ్చు?
A4 ని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఎందుకంటే A4 కి బిలో ఉండాలి A1 అనే పర్సన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి, కానీ నాట్ ఏ ఫ్లోర్ నెంబర్ 8 లో ఉండకూడదంట. 8 లో ఉండకపోతే ఎక్కడైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం అండి మనకి. ఓకే రైట్, ఓన్లీ 1 పర్సన్ మాత్రమే. ఆ పర్సన్ ఎవరండి? రిమైనింగ్ పర్సన్ A2 కదండి. A2 ఎక్కడ కన్ఫర్మ్ చేసామా? నో అండి. అంటే 8th ఫ్లోర్ లో కళ్ళు మూసుకొని A2 కన్ఫర్మ్ చేసేయచ్చు నేను. రైట్ అండి. క్లియర్ అండి ఆల్ ఆఫ్ యూ ఫజిల్? రైట్. సో ఈ ఫజిల్ లో ఇంకేం డౌట్స్ లేకపోతే ఐ థింక్ 5 క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ డెడ్ ఈజీ అండి. హూ లీవ్స్ ఆన్ 8th ఫ్లోర్ అండి? 8th ఫ్లోర్ లో ఎవరు ఉన్నారు? A2 పర్సన్ ఉన్నారు. దట్స్ వై ఆప్షన్ D is the right answer. How many persons are sitting between A7 and A9? A7 ki A9 ki between A7 is here and A9 is here. How many persons? Only 2 persons. Only 2 persons. That's why option B is the right answer. Next, 4 of the following 5 are related to each other in some way that thus formed a group. Choose the one which does not belong to that group. And odd man out అండి. A8, A5, A4, A7, A1 అండి. Which option is the right answer అండి? Which option is the right answer? A5. Why అండి A5? It is a odd man out problem అండి. రైట్, చెక్ చేద్దాం ఒకసారి. A8 which floor అండి లీవ్స్? A8 9th floor. Right, A8 9th floor. A5 which floor guys? A5 7th floor. Right, A4 is which floor guys? A4 A4. So Fifth 5th floor. Right, 5th floor. A7 and A1 check చేయండి ఒకసారి. A7 is which floor? 3rd floor. A1 4th. Okay, 3rd floor and 4th floor అండి. ఇప్పుడు చెప్పండి, which option is the right answer అండి? 4th. Option E is the right answer. ఎందుకంటే remaining persons are living on odd number floor అండి. A1 is lives on even number floor. That's why option E is the right answer. And that is the odd man out. Which option is not with that group is called odd man out. Right? Next one. Who lives on the top floor అండి? Top floor ఎవరు ఉన్నారు? 8. Very good అండి. Next, who lives exactly below A1 అండి? A1 కి బిలో ఎవరున్నారు ఎగ్జాక్ట్లీగా? A7. Right అండి? A7. That's why option B is the right answer. Clear అండి? I think 5 questions are very very dead easy అండి, depending on puzzle. For perfect in fundamentals, total enter the concept is very very dead easy guys.